ఏమిటి లక్ష్మి అంత సంబరంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? డప్పులు చప్పుడా పెళ్లి బాజాలా? ఓహో దేవుడు రేగింప. నేడే చూడండి అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన కోడి కోడళ్ళు. ఓహో సినిమాకి వెళ్దాం అంటావా? అలాగే సాయంత్రం వెళ్దాం. అరే రే గడబెట్టి పోతుంది కొంటీడు కాలి గొడవేదు నల్లగా అడిగి చూడు. సైగా చేసను లేత సోపు సైగా చేసను లేత సోపు సయ్యంటూ కవ్వించే కళ్ళ ఉరుకు. అడిగి చూడు లా 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 బరువెక్కిన ఒయ్యారం వంగుతోంది పురిదిరిగిన యవ్వనమే చెంగుమంది. పొడి దుడుకును ఓపలేని వయసులో పొడి దుడుకును ఓపలేని వయసులో తిరుగుతూ వడివడిగా దూకుతున్న సందళ్ళో ఉడుకెత్తిపోతోంది ఉడుపీడు దాని వేడంటున్నద్దగా దాటి చూడు. పదునెక్కిన కోరికతో పంతమాడు పడగెక్కిన పడుచుదను అంతు చూడు. కంచదాటి తుళ్ళుతోంది వరి మరియా కంచదాటి తుళ్ళుతోంది మరి మరి గడబెట్టి పోతోంది కొంటీడు దాని గొడవేదు మెల్లగా అడిగి చూడు. సైగా చేసిన సైగా చేసిన సయ్యంటూ కవ్వించే కళ్ళు ఉరుకు. దాని వేడంటూ మెత్తగా సాగి చూడు. ఏవే కోడల పిల్ల, నీ గురించి గుర్రం పడితోలే రంగడు వచ్చాడు.
ఏమి చింగు చింగున లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు? రంగడి కోసమా? అసలు వాడు రాలేదే. నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నాను. నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది. ఈ మొగుడొచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా? రాలేదు. కానీ రంగ అనగానే చుంగున వచ్చావు. అవునా కాదా? అవును, వచ్చాను. అతని కోసమే వచ్చాను. ఓసిన చిన్ననాటి పెళ్ళామా? వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే? అవును, రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను. ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని, ఇక్కడుండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చాను. శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచా లాంటి వీళ్ళ చేత మాటలు పడొద్దని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను. అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేక? వాడి మైకం నీకు వదలకే నువ్వు ఇలా పెలుతున్నావు. వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే. దీన్ని మా దొరల భాషలో బ్రేకింగ్ అంటారు. బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు.